హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఇండియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ మూవీగా తెరకెక్కబోతున్న స్పిరిట్ మీద రోజుకి లీక్ అవుతున్న ఇన్ఫర్మేషన్ తో ఇంకా హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా స్పిరిట్ మూవీ స్టోరీ కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డి షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి సినిమా ఓపెనింగ్ ఎప్పుడో, సెట్స్ మీదకి వెళ్ళేది ఎప్పుడో, లెట్స్ హావ్ ఎ లుక్. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి సెట్స్ మీదకి వెళ్లాల్సిన స్పిరిట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్క్రిప్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని గతంలో చెప్పిన సందీప్ ఇప్పుడు ఈ సినిమా స్టోరీని కంప్లీట్ చేసేశారు. దాంతో పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ గా రాబోతున్న ప్రభాస్ సందీప్ రెడ్డి మూవీ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా, ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అలాంటి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, ఈ నెలలోనే స్పిరిట్ మూవీ అఫీషియల్ గా స్టార్ట్ అవబోతోంది. సందీప్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీని ఉగాది రోజు మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 30న ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఓపెనింగ్ జరగబోతోంది. అయితే రెగ్యులర్ షూటింగ్ కి మాత్రం ఇంకాస్త టైం పడుతుందని తెలుస్తోంది. రెండు పవర్ హౌస్ల కాంబినేషన్ గా వస్తున్న స్పిరిట్ మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇది క్రేజీ న్యూస్. సలార్, కల్కి లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ప్రభాస్ అంతకు మించి యాక్షన్ ఎలివేషన్ తో రాబోతున్న సినిమా కావడంతో సందీప్ రెడ్డి స్పిరిట్ కథ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. ప్రభాస్ ఇప్పటి వరకు కెరియర్ లో చేయనటువంటి క్యారెక్టర్ చేస్తున్నారని, స్పిరిట్ సినిమా ఫ్లాట్ గురించి హింట్ ఎప్పుడో ఇచ్చారు సందీప్ రెడ్డి. ప్రభాస్ స్పిరిట్ మూవీలో పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఇంతకు ముందు చేసిన సినిమాలన్నింటికీ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ ని సందీప్ రెడ్డి కొత్తగా ఎలా చూపించబోతున్నారో, ఎంత కొత్తగా ఆడియన్స్ కి కనెక్ట్ చేయబోతున్నారో అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. మరి ఈ నెలలోనే సినిమా అఫీషియల్ ఓపెనింగ్ కాబట్టి రెగ్యులర్ షూటింగ్ కి కాస్త లేట్ అయినా నెక్స్ట్ ఇయర్ కి సినిమా థియేటర్లలోకి రావడం మాత్రం ఖాయం అంటున్నారు అభిమానులు. రామ్ చరణ్ బర్త్డే రాబోతోంది. ఈ నెల 27న చరణ్ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి అటు ఫ్యాన్స్ తో పాటు మూవీ టీం కూడా ప్లాన్ చేస్తోంది. ఈ సంవత్సరం బర్త్డేతో పాటు నెక్స్ట్ ఇయర్ చరణ్ బర్త్డేకి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు బుచ్చిబాబు. నెక్స్ట్ ఇయర్ చరణ్ బర్త్డేకి బుచ్చిబాబు ఏం ప్లాన్ చేస్తున్నట్టు? రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి రామ్ చరణ్ బర్త్డేకి ఏం రిలీజ్ అవుతుందో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. అయితే ఈ 27న చరణ్ బర్త్డేకి టైటిల్, టీజర్ తో పాటు చరణ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బుచ్చిబాబు అండ్ టీం ఈ బర్త్డేకి ప్లాన్ చేయడం సరే, ఈ బర్త్డేతో పాటు నెక్స్ట్ బర్త్డేకి కూడా చరణ్ కి ఎప్పటికీ గుర్తుండేలా మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా రిలీజ్ పై ఇప్పటి వరకు ఎలాంటి హింట్ లేదు. అయితే మార్చి 26, 2026న చరణ్ బర్త్డే కంటే ఒక్కరోజు ముందే సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎక్కడా బ్రేక్ లేకుండా షూటింగ్ చేస్తున్న బుచ్చిబాబు ఈ సంవత్సరం పెద్ద సీజన్లు ఫిల్ అయిపోయాయి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కూడా ఎన్టీఆర్, చిరంజీవి బుక్ చేసుకున్నారు. అందుకే ఎగ్జామ్ సీజన్ అయ్యాక, సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యాక మార్చి 26న చరణ్ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చరణ్, బుచ్చిబాబు మూవీ ఇప్పటికే ఇంటెన్స్ సీన్స్ షూటింగ్ జరుపుకుంటోంది. స్పెషల్లీ శివరాజ్ కుమార్ లాంటి సీనియర్ స్టార్ క్యాస్ట్ ఉండడం, చరణ్ కి గురువు క్యారెక్టర్ లో కనిపించడం సినిమాకి అన్డౌటెడ్లీ హైప్ ఇచ్చే ఎలిమెంట్స్. చరణ్ ని నెవర్ బిఫోర్ లుక్ లో చూపించడానికి బాగా హోంవర్క్ చేసిన బుచ్చిబాబు డెఫినెట్ గా సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చరణ్ కి జంటగా జాన్వీ నటిస్తూ ఉండడంతో పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజ్ క్రియేట్ అవుతోంది. మరి ఈ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ రిలీజ్ కి సంబంధించి ఈ చరణ్ బర్త్డేకి అనౌన్స్మెంట్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రిలీజ్ కి రెడీ అవుతోన్న హరిహర వీరమల్లు నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. మార్చ్ 28నే థియేటర్స్ లోకి రావాల్సిన మూవీ షూట్ డిలే కారణంగా మే 9కి పోస్ట్ పోన్ అవ్వటంతో ఇక ఇప్పుడిప్పుడే అప్డేట్స్ రావేమో అనుకున్నారు ఫ్యాన్స్. ప్రెజెంట్ వచ్చిన అప్డేట్ తో మళ్ళీ అభిమానుల్లో అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాయి. మరి వీరమల్లు మేలో రిలీజ్ అవ్వటం పక్కాయేనా? 4 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న హరిహర వీరమల్లు కోసం కాదు కానీ పవన్ ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద చూద్దామనే ఆశతోనే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అలాంటి టైంలో సినిమా మరోసారి పోస్ట్ పోన్ అయింది. రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చేసరికి మార్చి 28 నుంచి మే 9కి షిఫ్ట్ అయిపోయింది. దీంతో మరోసారి డల్ అయిపోయారు పవన్ ఫ్యాన్స్. ఇలా ఊరిస్తూ నిరాశపరుస్తూ సాగుతున్న వీరమల్లు ప్రాజెక్టు నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్
పవన్ ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఫుల్ జోష్ తెచ్చింది. సినిమా ఈసారి పోస్ట్ పోన్ అవ్వదని ఆశలు నింపింది. హరిహర వీరమల్లు మూవీ డబ్బింగ్ పనులు మొదలయ్యాయని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు వీరమల్లు అండ్ టీమ్. దాంతో పవర్ ప్యాక్డ్ యాక్షన్ ను థియేటర్స్ లో చూసేందుకు ఎంతో సమయం లేదని సాలిడ్ అప్డేట్ ఇచ్చినట్లయింది. దాదాపు 2 ఏళ్ల నుంచి సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం మార్చి 28న గ్యారంటీగా రిలీజ్ అవుతుందని ఫస్ట్ నుంచి కన్ఫర్మ్ గా చెప్పారు నిర్మాత. కానీ అది కాస్త మిస్ ఫైర్ అయింది. అయితే డబ్బింగ్ పనులు స్టార్ట్ అయ్యాయని అనౌన్స్ చేయడంతో ఈసారి టీం చాలా సీరియస్ గా ఉందని, ఎట్టి పరిస్థితుల్లో మరోసారి సినిమా పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బందిపోటుగా పవర్ఫుల్ రోల్లో మొఘల్ కాలం నాటి కథాంశంతో క్రిష్ జ్యోతికృష్ణ డైరెక్షన్ లో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా 2 పార్టులుగా తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు పవన్ ఫ్యాన్స్ మెచ్చే ఎన్నో ఎలిమెంట్స్ మూవీలో ఉన్నాయి. వీటిలో ఫ్యాన్స్ మరింతగా ఎక్సైట్ చేస్తున్న మెయిన్ ఎలిమెంట్ పవన్ స్వయంగా పాడిన మాట వినాలి సాంగ్. నిజం చెప్పాలంటే ఈ సాంగ్ గ్లిమ్స్ తోనే సినిమాకి విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు పవన్. పవర్ స్టార్ వైబ్ వన్స్ స్టార్ట్ అయితే ఎలా ఉంటుందో చూపించింది. ఆ తర్వాత రిలీజ్ అయిన కొల్లగొట్టినాద్రో సాంగ్ నిధి పవన్ మధ్య కెమిస్ట్రీలో ఖుషీలోని వింటేజ్ పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో మరి ఇన్నాళ్లు అటు ఫ్యాన్స్ ను ఇటు ఆడియన్స్ ను ఊరించి సమ్మర్ బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్న వీరమల్లు ఎలాంటి రిజల్ట్ అందుకోబోతున్నారు? వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. మా రౌడీ హీరో ఎప్పుడు కంబ్యాక్ అవుతాడని ఎదురు చూస్తున్నారు అభిమానులు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు ఫేస్ చేసిన తర్వాత రాబోతున్న కింగ్డమ్ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు అటు అభిమానులతో పాటు విజయ్. ఇలాంటి టైంలో కింగ్డమ్ నిర్మాత చెప్పిన న్యూస్ ఫ్యాన్స్ లో ఆశలు నింపిందా? విజయ్ దేవరకొండ పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కెరియర్ కంబ్యాక్ ఇప్పుడు విజయ్ కి చాలా ఇంపార్టెంట్. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాల సక్సెస్ కాకపోయినా కెరియర్ కంటిన్యూ చేసేలా మినిమం హిట్ అయినా కొట్టాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నాడు రౌడీ హీరో. అందుకే తన అప్కమింగ్ మూవీని కంప్లీట్ డిఫరెంట్ గా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా కాస్త సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై లేటెస్ట్ గా నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్ ప్రస్తుతం విజయ్ ఫ్యాన్స్ కి కాస్త రిలీఫ్ ఇచ్చింది. విజయ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అవతార్ లో స్పైగా కనిపించబోతున్నారు కింగ్డమ్ మూవీలో. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. నిజానికి ఈ సినిమాలో విజయ్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతకుముందు చేసిన సినిమాల్లో కూడా కాస్త కొత్తదనం ట్రై చేసిన విజయ్ లైగర్ లాంటి సినిమాతో బాగా ట్రోలింగ్, నెగిటివిటీ ఫేస్ చేశారు. కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్సే లేదంటున్నారు నిర్మాత నాగవంశీ. ఈసారి క్రిటిక్స్ కి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా సినిమాని ప్లాన్ చేసినట్టు ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు వంశీ. విజయ్ దేవరకొండ కెరియర్ కి కంబ్యాక్ మూవీగా ఉండబోతోందని ఇప్పటికే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు నిర్మాతలు. దీంతో కింగ్డమ్ మీద ఎక్స్పెక్టేషన్స్ తో పాటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ లో ఆశలు కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. అసలే డిజాస్టర్లు, ఆపై సోషల్ మీడియాలో ట్రోలింగులు, వీటికి కింగ్డమ్ గ్యారంటీగా ఛాన్స్ ఇవ్వదని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా సీరియస్ యాక్షన్ మూవీగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కింగ్డమ్ మే 30న పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ట్రైలర్ లాంచ్ పై సర్ప్రైజ్ ఇచ్చిన రాబిన్ హుడ్, రొమాంటిక్ సాంగ్ తో యాక్షన్ మూవీ ప్రమోషన్లు, కోర్టు నుంచి ప్రేమలో ఫుల్ సాంగ్ రిలీజ్, ఓదిలా 2 నుంచి బిగ్ అప్డేట్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్న రాబిన్ హుడ్ టీం ట్రైలర్ లాంచ్ పై లేటెస్ట్ గా అప్డేట్ ఇచ్చారు. ఈ 21న రిలీజ్ అవ్వాల్సిన ట్రైలర్ పోస్ట్ పోన్ అవడంతో 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డేవిడ్ వార్నర్ తో ట్రైలర్ ను లాంచ్ చేస్తున్నట్టు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 మూవీ ఫస్ట్ సింగిల్ ప్రేమ వెలువ సాంగ్ నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. శ్రీనిధి శెట్టి, నాని కాంబినేషన్ లో రాబోతున్న సాంగ్ పై హైప్ క్రియేట్ అవుతోంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్ యుఎస్ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ లో అదిరిపోయే బిజినెస్ చేస్తోంది. లేటెస్ట్ గా తెలుగులో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేసింది టీం. తమన్నా లీడ్ రోల్ లో డైరెక్టర్ సంపత్ నంది ప్రొడ్యూస్ చేస్తున్న ఓదెలా 2కు సంబంధించి బిగ్ అప్డేట్ ను ఈ శనివారం ప్రకటిస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న మూవీ సింగిల్. ఈ మూవీని మే 9న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న కోర్టు నుంచి బాగా హిట్ అయిన ప్రేమలో ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. హీరోయిన్ సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీకి ఓటీటీ బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు అందుకున్నారు. ఎంతో మంది తనకు ఇష్టమైన నటీనటులు కేటగిరీలో ఉన్న అవార్డు తనకు దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నాను అంటోంది సమంత. ఇది వాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.